పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయా, నీతో ఉండాలని కోరిక, నీలా ఉండాలనే తలంపు. ఈరోజు పునరుత్థానమైనటువంటి యేసు ప్రభు మన మధ్యలో ఉండగా ఆయనను చూడాలని తోమా కోరుకున్నాడు. అందరూ మేము చూచితిమి, పునరుత్థానం యేసు ప్రభుని మేము చూచితిమి అని పలికినప్పుడు, నేను ఆయన పొందినటువంటి గాయములను చూచి దానిలో నా వేలు పెట్టి నేను చూచిననే తప్ప నమ్మను అని పలికాడు. అందుకే పునరుత్థానం యేసు ప్రభు గాయములను చూపించి చూడాలని ఆశ ఉన్నవాళ్ళు చూడండి, నా కనికరము నా దయ కలిగిన ముఖమును చూడాలని ఆశించే వాళ్ళను చూసుకోండి అని చెప్పటానికి గుర్తుగానే యేసు ప్రభుని స్వరూపాన్ని మనము వీలున్నంత వరకు ఈ ప్రార్థనలో పెట్టి ఆయన మోమును చూచి ఆనందించటానికి ఆరాధించటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా. నా ఏలినవారా, నా దేవా అని చెప్పి కేరళ రాష్ట్రం మొత్తాన్ని గాడ్స్ ఓన్ కంట్రీగా మార్చినటువంటి తోమా కనుగొన్న యేసు ప్రభుని రక్తం చింది మైలాపూర్లో దేవుని కోసం థామస్ మౌంట్లో తన రక్తాన్ని చిందినటువంటి తోమా చూసిన యేసు ప్రభుని చూడాలని ఆశ అని మనం ప్రారంభించబోతున్నాం. రండి మనమందరం కలిసి కారుణ్య జపమాలను భక్తితో ప్రారంభించుటకు మునుపు ఈరోజు కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసే మంచి బిడ్డల కోసం ప్రార్థిస్తాం. తాదిగిరి ఫ్రాన్సిస్ మరియు ఐరిన్ ఫ్రాన్సిస్ వివాహ వార్షికోత్సవ సందర్భంగా దీవెనలు, మంచి ఆరోగ్యం, దీర్ఘాయుసు కొరకు మరియు ఫాదర్ సిరిల్ వారి బృందముల అందరిపై దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేయవారు క్రిస్టీనా, ఫ్రాన్సినా, సెలీనా, రెజీనా మనవలు మరియు మనవరాళ్ళు. తాడిగిరి ఫ్రాన్సిస్ మరియు ఐరన్ ఫ్రాన్సిస్ వివాహ వార్షికోత్సవ సందర్భంగా ముందుకొచ్చి ప్రేమ కానుకలు ఇచ్చిన మిమ్మలను ఏరాళముగా దేవుడు దీవించాలని మీ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలతో మా కోసం, మీకోసం, ప్రజల కోసం ఈ కారుణ్య జపమాలను అర్పించబోతున్నాం. అలాగే ఆదూరి రితీష్ రెడ్డి జన్మదినోత్సవ సందర్భంగా దైవాశీర్వాదం, మంచి ఉద్యోగం కొరకు ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తున్నారు. ఆదూరి రితీష్ రెడ్డి జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే, గాడ్ బ్లెస్ యూ. కొల్లూరి మంచిత్కి మంచి ఉద్యోగం వచ్చినందుకు కృతజ్ఞతగా దేవుని దీవెనల కొరకు చేయబోతున్న నూతన ఉద్యోగంలో దేవుని సహాయం, సంరక్షణ కొరకు ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేయవారు కొల్లూరి శ్రీదేవి. వీరందరితో పాటు మన ఉద్దేశముల కోసం కూడా మనం ప్రార్థన చేసుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకు పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊట్టయైన దేవ, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక
కీడులో నుండి మమ్మల్ని రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము ఎలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు చేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఒక్క చూపులోనే, ఒక్క తాకిడిలోనే తోమా జీవితం కంప్లీట్గా మారిపోయింది. భారతదేశమంతా యేసు ప్రభువునకు సొంతమైంది. అందువలన అదే చూపు ఈరోజు మన మీదకి రాబోతున్నది. మనం ఆయన వైపు చూడబోతున్నాం. మనము ఆయనను తాకబోతున్నాం. ఈ ప్రార్థన మనకి దానికోసం సహాయపడాలని ప్రతి పల్లవిలో కీర్తన 63, 1, 2 ఎస్ సామ్ 63 verse 1 and 2 నేను నీ కొరకు ఉబిలాటము చెందుచున్నాను, నీ కొరకు ఆశగొని ఉన్నాను. నీ దేవాలయమును నిన్ను దర్శింపవలనని, నీ శక్తిని తేజస్సును కన్నులార చూడవలనని నా కోరిక. Psalm 63, 1 and 2 Lord, I long for you. I want to come into your temple and I want to have a vision of you and experience your light shining upon me. మొదటి గుర్తులో యోహాను 4వ అధ్యాయం 2వ వచనంలో నీవు దయా నెనరుగల దేవుడవు, సులభముగా కోపించుకొని వాడవు కాదు, మిక్కిలి కరుణా గలవాడు. మార్కు 1:40 యేసు జాలిపడి నాకు ఇష్టమే అని పలికి శుద్ధిని పొందుము అని కుష్ఠరోగితో పలికాడు. దేవా, ఆ జాలి, ఆ దయ, ఆ కనికరం కలిగిన నీ మోమును చూడాలని ఈ ప్రార్థనకు వచ్చామని ఒక్కసారి యేసు ప్రభు మోమును చూచి ప్రార్థనగా మార్చుకొని భజనంలాగా దీనిని ప్రార్థనగా మార్చుకొని పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. వాట్ వి ఆర్ గోయింగ్ టు సింగ్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ తెలుగు ఈస్ ఇన్ Jonah chapter 2 4 verse 2 Lord, you are slow to anger, you are full of compassion, you are all the time with mercy. Mark 1:40 Jesus said to the leper, it's my desire, I want it, be healed, be cleansed, he said. Same way God is going to talk to you as we sing this hymn. Padadama. నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయ్యా, నీతో ఉండాలని కోరిక, నీలా ఉండాలనే తలంపు. నిన్ను చూడాలని యేసయ్యా,
నిన్ను చేరాలని నాకు ఆశయా, నీతో ఉంటారని కోరిక, నీలో ఉంటారని తలంపు. నా హృదయంలో ఉప్పొంగే నీ గానమే, నీ గానమే. నా హృదయంలో ఉప్పొంగే నీ గానమే, నీ గానమే. నిన్ను చూడాలని యేసయ్యా. జాలి దయా కనికరం కలిగిన నీ ముఖము చూడాలని. జాలి దయా కనికరం కలిగిన నీ ముఖము చూడాలని. ఆశ కలుగుచున్నది, నా ఆశంతా నీవేనయ్యా. ఆశ కలుగుచున్నది, నా ఆశంతా నీవేనయ్యా. నాలో ఆశ కలుగుచున్నది, నా ఆశలు తీర్చుమయ్యా. నాలో ఆశ కలుగుచున్నది, నా ఆశలు తీర్చుమయ్యా. నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చూడాలని యేసయ్యా. ఈ ప్రార్థన ఈరోజు ఫలించును గాక. ఆమేన్. May the Lord honor this prayer that you want to see him today. ఆమేన్. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాం. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. రెండవ గుర్తులో మనమున్నాం. ప్రభు చిత్తమైతే మనమందరం కలిసి రేపటి దినం నుండి బేస్తవారం, శుక్రవారం, శనివారం 3 రోజులు యోసేపు గారిని తలంస్తాం. 3 రోజులు సిద్ధపాటు చేసుకుందాం. ఎందుకంటే ఆదివారం నాడు మే 1 కార్మికుల యోజేపు గారి పండుగ. కష్టపడుతున్నారు మీరు, కష్టజీవి ఆయన. మీ కష్టాలన్నీ తొలగిపోవాలని, మీరు కాయ కష్టం చేసి ఒక నయ పైసా మిగలకుండా కొన్నిసార్లు ఆసుపత్రికి అన్ని రకాలలో నష్టములు కష్టములు రప్పించే సైతాన్ని ఓడిపోవాలని ప్రభు చిత్తమైతే రేపటి దినం నుండి జోజప్ప గారిని కూడా మనము మన కోసం ప్రార్థన చేయమని 3 రోజులు ప్రార్థన చేసుకుందాం.
మీరు ఒకవేళ యోసేపు గారు ప్రార్థన మీద మీకు నమ్మకం ఉంటే, నీతిమంతుడు ఆయన, యేసు ప్రభుని ఎత్తుకొని ముద్దాడి పెంచిన సాకుడు తండ్రి, ఆయన చేతిలో మిమ్మల్ని అర్పించాలంటే రేపటి దినం నుండి ప్రత్యేక ప్రార్థన ఉంటుంది. మీరు దయచేసి 3 గంటల ప్రార్థనలో పాల్గొని శనివారం నాడు సాయం సమయం 6 నుంచి 8 గంటల వరకు కథీడ్రల్, మనకు అందరికీ అతి పెద్ద చర్చ్గా ఉండాలి ఇక్కడ మేత్రాసనంలో. కథీడ్రల్ అంటే ఆ స్థలంలో చివరి రోజు ఆ నవదిన ప్రార్థనలో కూడా నేను నా బృందముతో మిమ్మల్ని నడిపిస్తాను. దానితో మనము నవదిన ప్రార్థనను ముగిస్తాం. వాళ్ళు అక్కడ నవదిన ప్రార్థన మనకు 3 రోజులు ప్రార్థిస్తూ ఉండండి. యోసేపు గారు మన అందరి జీవితంలో యేసు ప్రభుని మనం చూచే దినములుగా ఈ రోజులు మారాలని ప్రార్థించండి. And we are going to celebrate the feast of St. Joseph, the worker. We all work. So much of work we do. We toil hard. And so we remember him from tomorrow. Get ready. Thursday, Friday, Saturday, 3 days, we will remember him at 3 o'clock and ask him for special intercession. And on Saturday, you can join me if you are from the city in Gun Foundry 6 to 8. I will come there to bring the culmination of the novena prayer there. You can join. రెండో గుర్తులో ఉన్న ప్రియమైన సహోదరి సహోదరులారా, 2వ తిమోతి 2వ అధ్యాయం 22వ వచనం, నీతి, విశ్వాసం, ప్రేమ, శాంతి అని వానికై శ్రమింపుడు అని ప్రభు చెప్తున్నాడు. You keep toiling very hard for righteousness, faith, love and peace. Correctly, just now I told you St. Joseph was such a man, toiled hard to establish this. యెషయా 9వ అధ్యాయం 6వ వచనం, శాశ్వతుడైన జనకుడు, శాంతికరుడైన రాజు అని అతనికి పేరిడుదురు. They will name him, Isaiah 9:6. He is everlasting Father, Prince of Peace. This will be his name. ఈ పేరును మనం ఉచ్చరించబోతున్నాం ఇప్పుడు. వెంటనే ఉచ్చరించిన నామములో ఉన్న శక్తి, జీవం, ఫలాలన్నీ మీ మీద, నా మీద, ప్రపంచం మీద వచ్చనుగాక. శాంతం ఇప్పుడు లేదు, ఓపు లేదు, సమాధానం లేదు. ఎక్కడ లేదు? మనలో లేదు, రష్యా ఉక్రెయిన్ దేశంలో లేదు. అందుకే ఇన్ని సమస్యలు. ఈ పాట పాడినప్పుడు ఉక్రెయిన్ దేశంలో మనం పాడినదన్నీ సమాధాన రూపంలో వచ్చునుగాక. చప్పట్లు కొడుతూ పాడదాం. ఓ ప్రభువా, నా ఆశను వెల్లడి చేస్తూ నా హృదయాన్ని విప్పి నీ హృదయముతో మాట్లాడే గొప్ప దినమునిచ్చావు. రేపటి దినమున నిన్ను సాకిన ఆ గొప్ప తండ్రి యోసేపు గారిని కూడా గుర్తించబోతున్నాం. ఎటువంటి గొప్ప దినములు ప్రభా, ప్రతిరోజు ప్రతి నెల ఏదో ఒక అనుగ్రహం మాకు దయచేస్తున్నావు. చప్పట్లు కొడుతూ ఇవన్నిటి ద్వారా నిన్ను చూడాలయ్యా, నిన్ను తాకాలయ్యా, నిన్ను పొందాలయ్యా. పాడుదాం. నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయా, నీతో ఉండాలని కోరిక, నీలో ఉండాలని తలంపు. నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయా, నీతో ఉంటాలని కోరిక, నీలో ఉంటాలని తలంపు. నా హృదయంలో ఉప్పొంగి నీ జ్ఞానమే, నీ జ్ఞానమే. నా హృదయంలో ఉప్పొంగి నీ జ్ఞానమే, నీ జ్ఞానమే. నిన్ను చూడాలని యేసయ్యా, శాంతం, ఓర్పు,
సమాధానము కలిగిన నీ ముఖము చూడాలని శాంతము సమాధానము కలిగిన నీ ముఖము చూడాలని నాలో ఆశ కలుగుచున్నది నా ఆశంత నీవేనయ్యా నాలో ఆశ కలుగుచున్నది నా ఆశంత నీవేనయ్యా నాలో ఆశ కలుగుచున్నది నా ఆశలు తీర్చుమయా నాలో ఆశ కలుగుచున్నది నా ఆశలు తీర్చుమయా నిన్ను చూడాలని యేసయ్యా నిన్ను చూడాలని యేసయ్యా ఆ శాంత మోర్పు సమాధానం ఆయనలో ఉన్నవన్నీ ఆయన వైపు చూడగా మనలోనికి రావాలని ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మూడవ గుర్తులో ఆయన మోముని ఎందుకు చూడాలని అనిపిస్తుందని మనం చెప్పబోతున్నాం. ఎందుకు? నీవు గాయములకు కట్టు కట్టి వ్యాధులను నయం చేసే పరమ వైద్యుడు కావున, డాక్టర్స్ కంటే గొప్ప డాక్టర్ కావున నీ ముఖం చూడాలని మాకు ఆశగా ఉందని చెప్తున్నా. నమ్ముతున్నావా? నిన్ను దేవుడు నీ గాయములను మంటి నీకు గాయములకు కట్లు కడతాడట. బ్యాండేజ్ చేస్తారు చూడండి, బ్యాండేజ్ మామూలుగా నర్సు చేస్తారు. ఇక్కడ నర్సు లాగా డాక్టర్ లాగా అన్ని రోల్ ఆయనదే. అలా చేసే దేవుడు చూడండి. ఎందుకంటే ఆయనకి తెలుసు ఆయన మొత్తం గాయములతో వ్రణములతో ఉన్నాడు కావున ఆ బాధ ఏంటని ఆయనకి తెలుసు. అందుకే దయచేసి తీవ్రమైనటువంటి సుదీర్ఘ కాలము ఏమంటారు వ్యాధులతో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఈ సమయంలో గుర్తించుకోండి. మీకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు, వ్యాధిగ్రస్తులు, కిడ్నీ చెడిపోయి డయాలిసిస్ తీసుకుంటున్న వాళ్ళు, గుండె జబ్బు, బ్లాక్స్, మంచంలో ఉన్నటువంటి వారు, సొంత అవసరం కోసం కూడా వాళ్ళు బయటకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నటువంటి వారు, వారందరి కోసం ఈ పాట మనం పాడబోతున్నాం. మనం పాడబడుతున్నాం. చూడండి, ఆ పక్షవాద రోగిని ఆ మనుషులు మోసుకుని వచ్చారు. వాళ్ళ విశ్వాసం చూచి దేవుడు స్వస్థపరిచాడు.
వీళ్ళందరూ పాపం నోరు కూడా తెరవలేరు, కొంతమంది నోరు పడిపోయింది, పక్షవాతం వచ్చింది, ఫేషియల్ పెరాలిసిస్, రకరకాల సమస్యలు. వాళ్ళందరినీ ఈ గుర్తులో తీసుకువస్తాం. ఎస్, వీ షల్ రిమెంబర్ ఆల్ దోస్ హూ నీడ్ గాడ్ టు పుట్ అ బ్యాండేజ్ బికాస్ దే ఆర్ wounded. Yes, we shall remember and bring all of them. Some of us, we need that healing of our wounds. Otherwise we'll be looking here and there. Better to look at him because he is the one who is pierced, and he, out of that pierced wounds, he makes it to gush out the healing. Receive it now as we are going to sing this hymn. ఈ పాట పాడబోతున్న వేళలో కీర్తన 147 3వ వచనం, Psalm 147 verse 3 is the one I explained to you. భగ్న హృదయులు బాధలు తీర్చి వారి గాయములకు కట్లు కట్టాడు. భగ్న హృదయులు గాయములకు కట్లు కడతాడంట. యెహెజ్కేలు 34:16, గాయపడిన వానికి కట్టుకట్టెదను, రోగము తగిలిన వానికి జబ్బు నయం చేసేది. జబ్బు నయం చేసే దేవుడు. మీకు ఆంతరంగిక గాయాలు ఉన్నాయా? మానసిక బాధలు ఉన్నాయా? శారీరక వేదనలు ఉన్నాయా? ఎవరైనా మిమ్మల్ని కొట్టినట్టు తిట్టినట్టు మాట్లాడినది వలన అది లోపల ఒక గాయంలాగా మిగిలిపోయిందా? చిన్నప్పటి నుంచా? కడుపులో ఉన్నప్పుడు, అమ్మ కడుపులో ఉన్నప్పుడా, ఇప్పుడా, ఎప్పుడు? అన్నిటిని తీసుకురండి. వ్యాధిగ్రస్తులను ఒక సైడు, మీ వ్యాధులు, మీ గాయం. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా? మనం ప్రభుని అడుగుదాం. ప్రభువా, I am wounded, I am broken. Bind my wounds, Lord. Ezekiel 34:16. He will heal our wounds. Amen. పాడుదాం. నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయ్యా, నీతో ఉండాలని కోరిక, నీలా ఉండాలని తలంపు. నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయ్యా, నీతో ఉండాలని కోరిక, నీలా ఉండాలని తలంపు. నా హృదయంలో ఉప్పొంగే నీ ధ్యానమే, నీ గానమే. నా హృదయంలో ఉప్పొంగే నీ ధ్యానమే, నీ గానమే. నిన్ను చూడాలని యేసయ్యా, గాయాలకు కట్టుకట్టి వ్యాధులను నయం చేసే పరమ వైద్యుడు నీ ముఖం చూడాలని. గాయాలకు కట్టుకట్టి వ్యాధులను నయం చేసే పరమ వైద్యుడు నీ ముఖం చూడాలని. నాలో ఆశ కలుగుచున్నది, నా ఆశంతా నీవేనయ్యా. నాలో ఆశ కలుగుచున్నది, నా ఆశంతా నీవేనయ్యా. నాలో ఆశ కలుగుచున్నది, నా ఆశలు తీర్చుమయా. నా ఆశ కలుగుచున్నది, నా ఆశలు తీర్చుమయా. నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చూడాలని యేసయ్యా. పాడిన పాటల ద్వారా ఆయన చూపు
చూపు ద్వారా స్వస్థత కలుగునుగాక, ఆమేన్. విడుదల కలుగునుగాక, ఆమేన్. నెమ్మది కలుగునుగాక, ఆమేన్. శాంతి కలుగునుగాక. ఆమేన్. Lord, we want our healing, we want our miracle, we want our deliverance. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మరొకసారి 24/7 డిఎంఐ గ్రూప్ మీ అందరినీ రోజు నేను తలంస్తున్నానంటే కారణం మీరే. నాకు నడుము నొప్పి రాకుండా, కాళ్ళలో నొప్పి రాకుండా, గొంతులో ఏదైనా సమస్యలు రాకుండా నన్ను ఆయురారోగ్యంతో నింపడానికి కారణం మీరు. నేను మీ వలన చాలామందిని నాకు తోచిన రీతిలో బ్రతికించగలుగుతున్నాను. అవును, వాక్కు ద్వారా పాట పాడి రోజు నిలబడటానికి, రోజు ఒక పాట పాడటానికి నాతో పాటు ఈ బృందాన్ని మీరు ఆయురారోగ్యముతో నింపుతున్నారు. వారి రాకపోకల యందు కాపాడుతున్నారు. వారికి, వారి కుటుంబానికి ఎన్నెన్నో కష్టములు, దుఃఖములు వచ్చినప్పుడు మీ ప్రార్థన ద్వారా అది ఆపరేషన్ అయినా, ఆసుపత్రి అయినా, తర్వాత చాలా రకాల సమస్యలు ఇంటిలో తోబుట్టు వారికి, వేరే వాళ్ళకు, మాకు, ఇవన్నిటి మధ్యలో మీ ప్రార్థన మమ్మల్ని నిలబెట్టింది. అందువలన మీతో పాటు ఇదిగో దేవుడే నిలబడాలని నేను ప్రార్థన చేయబోతున్నాను. 24/7 గ్రూప్లో ఇంకా చాలామందిని జాయిన్ కమ్మని పిలువండి. అంటే చాలామంది ప్రార్థిస్తేనే ఆ ప్రార్థన సామ్రాన్ని పొగవాలి, బంబార్డ్ చేయాలి పరలోకాన్ని. ఆల్ ఆఫ్ us together we will bombard heaven. బలవంతం చేయాలి దేవుని. ఆయన మన డాడీ కదా, అడుగొచ్చు. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ రాస్తారా? దయచేసి డాడీ, దయచేసి డాడీ. ఎవరు చెప్తారు పిల్లలు? డాడీ డాడీ ఇవ్వకపోతే వాళ్ళని డాడీ. మమ్మీ ఓ నేను తినను, పో నాకు ఇస్తేనే అని చీర కొంగును పట్టుకొని ఎంత ధైర్యం మనకు. మన తల్లిదండ్రుల మీద, మన తల్లిదండ్రులకే మన మీద అంత శ్రద్ధ వహిస్తే మన దేవుడు ఇవ్వడు. అందుకే దయచేసి మీరు ఈ గ్రూప్లో జాయిన్ కండి. అందరూ డాడీ, తండ్రి కనికరించమయ్యా, రష్యా దేశం చూడయ్యా, ఎంతమంది ఉన్నారయ్యా, సూపర్ పవర్ అన్నారు, చివరికి ఇట్లా జరిగిపోయింది. ఎన్ని రోజులు ప్రభు ఇట్లా అడుగుదాం. అలాగే మొత్తంగి కేంద్రంలో చాలామంది ఇప్పుడు వస్తున్నారు, జనాలు వస్తున్నారు. నెక్స్ట్ లెవెల్ ఇంకా చేరటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ స్థలమంతా మహిమతో అలంకరించబడాలని ప్రార్థించండి. త్వరలోనే మీకు తెలుసు వడకాలు స్టార్ట్ అవుతున్నాయి. మే 23 సాయంత్రం నుండి తెలుగు వడకంతో మన వడకం స్టార్ట్ చేస్తున్నాం. అఫ్కోర్స్ ఆల్రెడీ ఇప్పుడు మీకు తెలుసు 3 రోజులుగా గురువుల వడకం 30 మంది గురువుల వడకం జరుగుతుంది. అది ఫస్ట్ వడకం లాక్డౌన్ తర్వాత
ప్రార్థిస్తూ ఉండండి. ఆ రూమ్స్ సిద్ధం కావాలని త్వరగా, కింద ఉన్న హాల్ తొందరగా సిద్ధమవుతాయి. పిల్లలు కూడా అడుగుతున్నారు, ఆదివారం మాకు హాల్ ఇవ్వండి, మేము అక్కడ పాటలు పాడి స్తుతించి మాకు వేరే వాక్యములు కావాలి. ఎందుకంటే ఇక్కడ పెద్దలకు ఇస్తున్నారు. ప్లీజ్ ప్రే దట్ వీ మే కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్స్ క్విక్లీ and people can have a conducive atmosphere for retreat and also for children on Sunday to have a Sunday school. Please pray. చాలా మంది ఇక్కడికి వచ్చే బిడ్డలు మీకు తెలుసు, ఎంతో మంది దేవుని నమ్ముకున్న వాళ్ళు వస్తున్నారు. వారికి మేము త్వరలోనే నమ్మక పాత్రముగా ఇవన్నీ సిద్ధం చేయాలని ప్రార్థిస్తూ ఉండండి. టిఎంఐ గ్రూప్ మీకు పంపిస్తున్న ప్రతిరోజు వాగ్దానం మీ ఇంటిలో ఫలించును గాక. ఎవ్రీ డే ద ప్రామిస్ ఈస్ కమింగ్ టు యూ. I pray that every promise will come to pass. Amen. 4వ గుర్తు ఇది బాగుంది, ఎందుకంటే రెండు చరణంలో ఉన్నాయి, 3వ చరణం కూడా ఉంది దానిలో, కానీ మనకు అనుకూలంగా మార్చుకుంటూ మనం పాడుతున్నాం. ఈ గుర్తులో యోహాను 11, 34, 35, 36 పాటగా పాడబోతున్నాం. ఆయన దీర్ఘముగా నిట్టూర్చి, ఎవరు? యేసయ్య దీర్ఘముగా నిట్టూర్చి, మీరు అతనిని ఎక్కడ సమాధి చేసి తెరి అని అడిగాను. ప్రభు వచ్చి చూడుడు అని పలికేది. అప్పుడు యేసు కంట తడి పెట్టెను. ద స్మాలెస్ట్ వర్డ్, ఇఫ్ ఐ యామ్ నాట్ మిస్టేకన్, జీసస్ వెప్ట్. జీసస్ వెప్ట్. John 11:34, 35, 36. There is a God who cries for you, cries with you. When Lazarus no more, because he is dear to him and the family is dear to him, he cried. That's our God. ప్రియమైన కుటుంబంలో కష్టాలు వచ్చినప్పుడు నీవు ఏడిస్తే దేవుడు ఏడుస్తాడు. 24/7 గ్రూప్, మీరు ఏడిస్తే మీకోసం దేవుడు ఏడుస్తాడు. ఎందుకంటే మీరు ప్రియమైన వ్యక్తులు. చూడండి, అప్పుడు ప్రజలు మాట్లాడుకుంటున్నారు, అరే ఈయన దేవుడు కదా, దైవ కుమారుడు కదా అని షాక్ అయిపోయారు వాళ్ళు. అప్పుడు వాళ్ళు మాట్లాడుకున్న విషయం చదువుతాను చూడండి. అంతటా యూదులు ఈయన అతన్ని ఎంతగా ప్రేమించుచున్నాడు చూడుడు అని చెప్పుకొనిరి. At that moment the Jews were talking among themselves. They said, how much this man loved that man. They were talking about him. So much he loves you. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా? ఎంతగానో ప్రేమించిన లాజరు కోసం ఏడ్చిన తల్లి లాంటి నీ ముఖం చూడాలని నాలో ఆశ కలుగుచున్నది. నా ఆశంతా నీవేనయ్యా. పాడుదాం, దేవుణ్ణి ఆరాధిద్దాం. చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయ్యా, నీతో ఉండాలని కోరిక, నీలా ఉండాలని తలంపు. నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయ్యా, నీతో ఉంటాలని కోరిక, నీలో ఉంటాలని తలంపు. నా హృదయంలో ఉప్పొంగి నీ గానమే, నీ గానమే, నా హృదయంలో ఉప్పొంగి నీ ధ్యానమే, నీ గానమే. నిన్ను చూడాలని యేసయ్యా, ఎంతగానో ప్రేమించిన లాజరు కోసం ఏడ్చిన తల్లి లాంటి నీ ముఖం చూడాలని, ఎంతగానో ప్రేమించిన లాజరు కోసం ఏడ్చిన తల్లి లాంటి నీ ముఖం చూడాలని, నాలో
ఆశ కలుగుచున్నది, నా ఆశంతా నీవేనయ్యా. నాలో ఆశ కలుగుచున్నది, నా ఆశంతా నీవేనయ్యా. నాలో ఆశ కలుగుచున్నది, నా ఆశలు తీర్చోవయ్యా. నాలో ఆశ కలుగుచున్నది, నా ఆశలు తీర్చవయ్యా. నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయా, నీతో ఉండాలని కోరిక, నీలా ఉండాలని తలంపు. నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయా, నీతో ఉండాలని కోరిక, నీలో ఉండాలని తలంపు. నిన్ను చూడాలని యేసయ్యా. చేతులెత్తి మనం పాడినదన్నీ మనకు ప్రార్థనగా మారాలని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఏడుస్తున్న వారి మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నిన్ను చూడాలని వేచి ఉన్న వారి మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ముత్తంగికి తరలి వస్తున్న ప్రజల మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపటి నుండి యోసేపు గారిని గుర్తిస్తున్న వారి మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను డివైన్ మర్సీ సండే వచ్చిన వాళ్ళ మీ ఇద్దరి మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ముత్తంగికి డొనేషన్ ఇచ్చే బిడ్డల మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను కష్టాల మధ్యలో పోరాడుతున్న వారి మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎన్నో కష్టాల మధ్యలో మళ్ళీ ప్రార్థనలు పాల్గొంటున్న వారి మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సంతాన వరము కోసం ఏడుస్తున్న వాళ్ళ మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ముత్తంగిలో వడకంలో పాల్గొంటున్న గురువుల మీదను దయ చూపండి. నిత్య పిత మీ దివ్య కుమారులను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరినీ గుర్తించండి. ప్రత్యేకంగా 10వ తరగతి ఎగ్జామ్ రాస్తున్నటువంటి ప్రతి బిడ్డను ఈ భయం తొలగిపోయి వాళ్ళకి మంచి ఆయురారోగ్యం కలిగి చదువుకున్నది జ్ఞాపక శక్తి ఉండాలని, వారికి ఫేవర్ దొరకాలని ఈ సంవత్సరం అన్ని కష్టాలే మధ్యలో వాళ్ళకు కూడా కష్టాలు వచ్చింది. అన్నిటి మధ్యలో వాళ్ళు పోరాడి మంచిగా రాసి మంచిగా మన ప్రార్థన వాళ్ళు ఫలించాలని ప్రార్థించండి. అలాగే మనకు 2 ముఖ్యమైన రోజులు వస్తున్నాయి దగ్గర. ఒకటి మే 1 మే 1 తారీఖున యోసేపు గారు పండుగను ఇక్కడ పూజ అయిన తర్వాత వెంటనే యోసేపు గారి స్వరూపం పెట్టి మనము ఆయన మౌనిగా సాధించినటువంటి ఆశీర్వాదం పొందబోతున్నాం. ఎస్, we have 2 occasions. One on May 1st, the feast of St. Joseph, though it's Sunday. So Sunday Mass will be over, and after that the special blessing and sermon and message and healing service will be there. Intercession of St. Joseph. పునీత యోసేపు గారు ప్రార్థన ద్వారా స్వస్థత ప్రార్థన ఉంటుంది. ఆదివారం రండి. దాని తర్వాత వచ్చేది ఇంకా ప్రాముఖ్యమైన రోజు, అంటే ఏప్రిల్ 8, మే 8. ఆ రోజు మా సుపీరియర్ జనరల్, అంటే మా అందరికీ దేవుడు ఎన్నుకొని
ఒక మంచి వ్యక్తి, సింపుల్ మనిషి అంట ఆయన, మంచి వ్యక్తి అంట. అలాంటి ఫాదర్ గారు 85 దేశాలకు ఇన్ఛార్జ్ అయిన ఫాదర్ గారు తగ్గించుకొని మన మధ్యలో ఆదివారం అనగా మే 8వ తారీఖు ఇక్కడ ఉంటారు. మీరందరూ రండి, ఫాదర్ గారిని ప్రత్యేకంగా ఆశీర్వించమని ప్రార్థించండి. మే 8th we will be having our superior general who is in charge of 85 countries will be here. Come and pray for him. అదే రోజున ఫాదర్ సతీష్ గారి యొక్క సిల్వర్ జూబ్లీ ముగింపు దినం. ఆ రోజు లాస్ట్. ఆయన ఈ సంవత్సరం అంతా సిల్వర్ జూబ్లీ కొనియాడుతున్నారు. ప్లీజ్ కమ్ ఆన్ మే 8th. ఇట్స్ ఆల్సో ద ఫైనల్ డే కల్మినేషన్ ఆఫ్ ద సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ ఆఫ్ ఫాదర్ సతీష్. ఇట్స్ మై ప్రివిలేజ్ టు ఇన్వైట్ యూ. కమ్. ఇది 25 సంవత్సరాలు ఒక గురువు సేవ చేస్తున్నాడంటే అది పండుగగా జరపవలసిన గొప్ప దినమే. రండి, మనమందరం కలిసి ఫాదర్ గారి కోసం కూడా ప్రార్థిస్తాం. చివరి గుర్తుకు ముందు ఒక విషయం, అదేంటంటే ఈరోజు మ్యూజిక్ వాయిస్తున్నటువంటి వ్యక్తి బోసి అంటని గారు ఈ పాట మేము ప్రాక్టీస్ చేస్తుండే అని చెప్పాడు. ఫాదర్, ఈ పాట తెలుగు వడకముకు వచ్చిన ప్రజలు ఆ పాట పాడితే బాగుండదు బ్రదర్ అని చెప్పి అడుగుతారంట, ఆయన అడుగుతారంట. అయితే ప్రజలు ఆకర్షించినటువంటి ఒక పాట ఇది, కానీ ఆ పాటలో అంత మీనింగ్ ఉంది. అది కూడా ఆయన పాడితే ఇంకా చాలా బాగుంటుంది. ఈరోజు మాతో పాటు ఆయన సేవలో ఉన్నాడు, ఎడతెగక ఉన్నాడు. నాకంటే ఎక్కువగా కొన్నిసార్లు చేస్తాం ఫాదర్ అని చెప్పేసి తన అనారోగ్య పరిస్థితుల్లో కూడా మాతో పాటు నిలబడిన వ్యక్తి. తన కుమారుడు, పెళ్ళైన కుమారుడు అంటే సెటిల్మెంట్ కోసం ఇచ్చిన కుమార్తె, వాళ్ళందరినీ ప్రభు దీవించమని ప్రార్థిస్తాం. ఎందుకంటే అప్పుడప్పుడు మనం గుర్తించాలి, ప్రార్థించాలి. వీ హ్యావ్ టు ప్రే ఫర్ వన్ అనదర్, వీ హ్యావ్ టు సపోర్ట్ ఈచ్ అదర్, వీ హ్యావ్ టు ఎంకరేజ్ ఈచ్ అదర్, వీ షుడ్ రికగ్నైజ్ వన్ అనదర్. దెన్ ఓన్లీ గాడ్ విల్ టేక్ యూ టు ది నెక్స్ట్ లెవెల్. లేకపోతే అలాగే ఉండిపోతా అట్లా. ఈరోజు ప్రత్యేకంగా ఆయన మీదను, వాళ్ళ కుటుంబం మీదను, అలాగే ఇక్కడ పనిచేస్తున్న బిడ్డలు, ఇక్కడ బృందంలో పాటలు పాడుతున్న బిడ్డలు, వాక్యం నాకు రాసిస్తున్న బిడ్డలు, తెరవెనుక పని చేస్తున్న బిడ్డలు, సౌండ్ సిస్టమ్ అరేంజ్ చేసేవాళ్ళు, డెకరేషన్ చేసేవాళ్ళు, ఓ మై గాడ్, చాలా మందిని మీరు గుర్తించాలండి. ఈరోజు ప్రార్థించండి. రేపటి దినం నుండి జోజప్ప గారి యొక్క ప్రత్యేక మధ్యస్థ ప్రార్థన కోసం 3 రోజుల ప్రార్థన ఉంటుంది. మధ్యాహ్నం టైంలో ఎవరైనా యోసేపు గారా మా కోసం ప్రార్థించండి అని అర్పించి తలంచిన వారు రేపటి దినం నుండి 3 గంటల ప్రార్థన అర్పించి ప్రార్థన చేయొచ్చు. చివరి గుర్తు కీర్తన 34 10 సింహపు పిల్లలు ఆహారం దొరకక అలమట్టించును, కానీ ప్రభువును ఆశ్రయించు వారికి ఎల్ల మేలులు సిద్ధించును. ఎల్ల మేలు తమిళంలో ఎల్లాతే అండరు కొడుతున్నారు. ఎవరికి? సింహపు పిల్లలకు కొరత ఉన్న నా బిడ్డ నీకు ఏ కొదువయి ఉండకూడదు. మీలో ఏ కొరత ఉన్నా ఇప్పుడు తొలగిపోను కాదు. సంతానవరం కొరత, ఈరోజు క్యాన్సర్, నీ ఆర్థిక ఇబ్బందులు, కొరతలు తొలగిపోతున్నారు. అప్పు సమస్యలు, క్యాన్సర్, ఇల్లు మధ్య లాగిపోయిందా, కొరత త్వరగా సమృద్ధి జీవితాన్ని దేవుడు మీకు దయచేయనుగా. ఆరోగ్య విషయంలో కొరత ఉందా, పాట పాడినప్పుడు ఈ పాట నీకోసమని సొంతం చేసుకో, క్లెయిమ్ ఇట్. ఎవరో పాడుతున్నారు, నేను వాళ్ళతో పాటు పాడతాను, లేదు ఇది నా పాట, మీరు అట్లా పాడాలి. Psalm 34:10 even if the lions small ones lack something, my children will never lack anything. చప్పట్లు కొడుతూ చివరి గుర్తు, చప్పట్లు, ప్రార్థన, విశ్వాసం సైతాను చెంపపై కొట్టాలి. దైవ రాజ్యం రావాలి. ఈ పాట పాడి ముగించే లోపల కొరతలన్నీ తొలగిపోవాలి. చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయ్యా, నీతో ఉండాలని కోరిక, నీలా ఉండాలని
చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయా, నీతో ఉండాలని కోరిక, నీలో ఉండాలని తలపు. నా హృదయంలో ఉప్పొంగి నీ ధ్యానమే, నీ గానమే. నా హృదయంలో ఉప్పొంగి నీ ధ్యానమే, నీ గానమే. నిన్ను చూడాలని యేసయ్యా. చప్పట్లు కొట్టు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఇంత జోజప్ప గారా, రేపటి నుండి మీ మధ్యస్థ ప్రార్థన జరగక ప్రత్యేక దేవుళ్ళు వచ్చినగా సింహపు పిల్లలు ఆకలి కొన్న నా బిడ్డలకు పొదువ ఉండదని పలికిన కాపరిని ముఖం చూడాలని. సింహపు పిల్లలు ఆకలి కొన్న నా బిడ్డలకు పొదువ ఉండదని పలికిన కాపరిని ముఖం చూడాలని. నాలో ఆశ కలుగుచున్నది, నా ఆశ నీవేనయ్యా. నాలో ఆశ కలుగుచున్నది, నా ఆశంతా నీవేనయ్యా. నాలో ఆశ కలుగుచున్నది, నా ఆశ తీర్చోమయ్యా. నాలో ఆశ కలుగుచున్నది, నా ఆశను తీర్చుమయ్యా. నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయా, నీతో ఉండాలని కోరిక, నీలా ఉండాలని తలంపు. నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయా, నీతో ఉండాలని కోరిక, నీలా ఉండాలని తలపు. నా హృదయంలో ఉప్పొంగి నీ ధ్యానమే, నీ గానమే. నా హృదయంలో ఉప్పొంగి నీ ధ్యానమే, నీ గానమే. నిన్ను చూడాలని యేసయ్యా. నీ ఆశ నా ఆశ నెరవేరునుగాక. Let our heart's desire be fulfilled. He fulfills our heart's desire. మన హృదయ వాంఛను తీర్చే దేవుడని 37వ కీర్తన 5లో చెప్పినవాడు అబద్ధం చేసిపోయాడు, సత్యస్వరూపి. ఆయన వైపు చూసుకుంటూ చివరి ప్రార్థన చేసి ముగిస్తాం. దయచేసి 29వ తారీఖున మా ఇంటిలోని తొలి ఫలం, ఫస్ట్ గిఫ్ట్నే మా డాడీ మమ్మీ దేవునికి ఇచ్చేశారు. సిస్టర్ జోస్ఫిన్, అరుళ్ జోస్ఫిన్ మేరీ మా అక్క, పెద్ద అక్క. పాపం కొన్ని హాస్టల్లో కొన్ని సమస్యలు ఉంటే కూడా తమ్ముడు అసలు ఫోన్ కూడా చేయట్లేదని కంప్లైంట్ చేయలేదు. అర్థం చేసుకొని నా రెండో అక్కకు ఫోన్ చేసి తమ్ముడు ఎప్పుడైనా మాట్లాడితే నా విషయం చెప్పమని అలా వేచి ఉన్నటువంటి మంచి కుటుంబం. వాళ్ళందరూ వాళ్ళకున్నటువంటి సమస్యల మధ్యలో దేవునికి సాక్షిగా నన్ను డిస్టర్బ్ చేయకుండా మీకోసం అంకితం చేస్తున్నారు. వాళ్ళ కోసం ఒక చిన్న ప్రార్థన చేయండి. సిస్టర్ అరుళ్ జోస్ఫిన్ మేరీ 2 రోజుల తర్వాత 29వ తారీఖున తన పుట్టిన దినోత్సవం కొనియాడుతున్నది. ఎప్పుడు మా మమ్మీ డాడీ ఫోటోను పెట్టుకొని ఏదైనా సమస్యలు ఉంటే వాళ్ళ ద్వారా యేసయ్యకు చెప్తుందని చెప్తుంది. ప్రార్థన చేయండి, ఇది నా చిన్న కోరిక. ప్లీజ్ ప్రే ఫర్ మై ఓన్ సిస్టర్, ఎల్డెస్ట్ సిస్టర్, ద ఫస్ట్ ఫ్రూట్ మై ఫ్యామిలీ గేవ్ టు గాడ్. మంచిగా పాడే అక్క, కర్ణాటిక్ మ్యూజిషియన్. ఆమెను తర్వాత మా 7 పిల్లల్ని ప్రత్యేకంగా దేవుడు దీవించమని, మరణించిన అమ్మ నాన్నకు దేవుడు ఆత్మవిశ్రాంతిని దయచేయమని,
నా ఇంటిని మర్చిపోయి నేను మీకోసం సేవ చేస్తుండగా ఒక్క క్షణం వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. చిన్న ప్రార్థన. మీ ప్రార్థన మా కోసం చేశారు. కొన్ని మీ కుటుంబాలను, మా కుటుంబంలో 7 పిల్లల్ని గొప్ప అంతస్తులో ఉంచినట్టు మిమ్మల్ని రెండింతలుగా దేవుడు దీవించునుగాక. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. ఒక శరీర అవయములో ఇన్ఫెక్షన్ వచ్చి డాక్టర్ దగ్గర చూపించడానికి ఒక వ్యక్తి ఆలస్యం చేస్తున్నావు, సిగ్గుపడుతున్నావు. కానీ దేవుడు చెప్తున్నాడు, చిన్న ట్రీట్మెంటే అది, వెళ్ళుము, నేను ఆ చికిత్స ద్వారా నా రక్తముతో నిన్ను శుద్ధి చేస్తానంటున్నాను. It's a small infection in one part of the body, but that person is, I don't know why, he feels shy or frightened to go to the doctor. But the Lord says, go for the treatment. It will be a small treatment. Nothing will happen to you. I will wash you with my precious blood. అర్జున్, దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచి ఆశీర్వదిస్తున్నాడు. శ్రీష, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకో. తల మీద ఎప్పుడు చూసినా ఎవరో కొట్టినట్టు అనిపిస్తుంది, ఇది ఒక సైతాను ప్రవాహం. దాని నుండి ఒక వ్యక్తికి ఈరోజు విడుదల దయచేస్తుంది. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఐర్లాండ్లో ఒక వ్యక్తి మీ కుటుంబం నుండి ఉన్నారు. అక్కడ దేవుడు మీ ప్రార్థన ద్వారా ఆ కుటుంబాన్ని దీవిస్తుంది. ఐర్లాండ్ దేశం, there is a person who is from your family in Ireland. The Lord is blessing. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. 39 మందికి సంతాన వరమి ఇస్తున్నానని నీవు ఇప్పుడు చెప్పమంటున్నావు. నీకు స్తోత్రం. 39 people are going to receive gift of children. సర్వశక్తుల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మ మీ అందరిని ఆశీర్వదించి కరుణించి కాచి కాపాడునుగాక. And the blessing of the Almighty God, the Father, Son, and the Holy Ghost come upon you and remain with you forever and ever. Amen. నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయా, నీతో ఉండాలని కోరిక, నీలా ఉండాలని తలంపు నా హృదయంలో ఉప్పొంగే. నీ జ్ఞానమే, నీ జ్ఞానమే. చూడండి ప్రభుని తేజస్సుతో తేజరెళ్ళండి. గాడ్ బ్లెస్ యు.